గూగుల్ క్లౌడ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ బిక్రమ్ సింగ్ బేడి సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్రంతో గూగుల్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగని సీఎం అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ ఆసక్తిగా ఉందన్నారు ఎంజీ బిక్రమ్ సింగ్ బేడి. కృష్ణా జిల్లాలో ప్రతి పాఠశాలలో పేరెంట్స్ డే నిర్వహిస్తామన్నారు కలెక్టర్ డీకే బాలాజీ. 1363 స్కూల్స్లో నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు చేశామని చెప్పారు. విద్యార్థుల స్టడీ విషయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవచ్చన్నారు. గుంటూరులో రెవెన్యూ సదస్సులను జనవరి 8 వరకు నిర్వహిస్తామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పెండింగ్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దీనికోసం అన్ని శాఖల అధికారులతో ట్రైనింగ్ నిర్వహించామన్నారు కలెక్టర్. విదేశీ గడ్డపై భీమవరం ఇమాన్యుయల్ అనాథ ఆశ్రమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మలేషియాలో జరిగిన కరాటే ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ను సాధించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని పథకాలు తీసుకొస్తారన్నారు. మన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారన్నారు ఆశ్రమ అధ్యక్షులు బంధన పూర్ణచంద్రరావు. శ్రీశైలం దేవస్థానం కొత్త ఈవోగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. శ్రీశైలంకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, ప్రసాదాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టుకు నిరసనగా కరీంనగర్లో ధర్నా నిర్వహించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో నిరసన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.